నా పేరు నరహర్ అండి. జేకే గారు గురువు గారి ప్రోగ్రామ్స్ టీవీలో చూసి మేము గుడివాడ వచ్చి గురువు గారిని సంప్రదించగా పేరు చేంజ్ చేసి కోర్సు రాయమన్నారండి. అప్పటి వరకు నాకున్న దురలవాట్లు కానీ నేను ఎక్కడ పోయినా నాకు మారలేదు. జేకే గారు గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కోర్సు రాసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 6 years అవుతుందండి. ఈ 6 yearsలో నాకు ఏ దురలవాట్లు కానీ డ్రింకింగ్ అలవాటు కానీ అన్నీ మానేశానండి. ఫైనాన్షియల్గా కూడా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఉన్నామండి. కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురువు గారిని సంప్రదించిన మీకు మంచిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి. నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే తప్పకుండా ఈ గుణాలు ఉండి తీరాలి. ప్రతి మనిషిలో కూడా ఏదో సాధించాలి అనే ఒక కోరిక సహజంగా అందరికీ ఉంటుంది. కానీ మరి అందరూ సాధించగలుగుతున్నారా అని అంటే చాలా తక్కువ మంది మనకి ఉన్నత శిఖరాల్ని అవరోధించగలుగుతున్నారు. మరి మీరు కూడా సాధించాలి అంటే ముందు మీలో కావాల్సింది ఏమిటి అని అంటే ఓర్పు, సహనం, సమయస్ఫూర్తి, శ్రమించే ఆలోచన. అంటే ఎటువంటి పనినైనా సాధించగలమనే ఒక దృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో కష్టపడే యొక్క గుణం కావాలి. అప్పుడు మీరు తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. దీనితో పాటుగా ఈర్ష, ద్వేషాలు మీలో ఇంచెత్తు లేకుండా చూసుకోవాలి. ఎదుటివాడి ఎదుగుదలను చూసి మీరు అంతకంటే ఎక్కువగా ఎదగాలి, దానికోసం అతను ఎంత కష్టపడుతున్నాడో, దాని వెనకాల అతనికి ఎంత కష్టముందో గ్రహించి దానికన్నా కూడా ఎక్కువ కష్టపడి అతనికన్నా ఎదగటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈర్ష, ద్వేషాలు మీలో ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు ఉన్నత శిఖరాలకి ఎదగలుగుతారు. అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయగలిగిన ఒక గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీ మనసుని అలా మీరు తయారు చేసుకోవాలి. ప్రతిదానికి కారణం మీ మనసే. మీ మనసుని మీ ఆధీనంలో ఉంచుకున్నట్లయితే మీరు దేన్నైనా కూడా సాధించగలుగుతారు. మీకు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటానికి ఒక మంచి మిత్రుడు ఉండాలి. అలాగే మిమ్మల్ని సన్మార్గంలో నడపడానికి ఒక సద్గురువు కావాలి. అలాగే ఒక మంచి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలి. భార్య, బిడ్డలు, అలాగే మీకు పేరు, కీర్తి, ప్రతిష్టలు తెచ్చిపెట్టడానికి చక్కటి సంతానం కావాలి. ఇవన్నింటినీ ముందు మీరు ఏర్పాటు చేసుకుని మీరు ఉన్నత శిఖరాలకి ఎదగటానికి మెట్లు అంటే పునాది వేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీరు పునాదిని వేశారో క్రమక్రమేపీ ఈ లక్షణాలు మీలో గనక ఉన్నట్లయితే అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకి ఎదిగి తీరుతారు. 10 మందికి మీరు మార్గదర్శకంగా మారి తీరుతారు. 10 మందికి మీరు ఎలా ఉంటారంటే మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే యొక్క పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇలా రావాలి అంటే మనం కష్టపడాలి. అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఒక కామన్ మ్యాన్గా పుట్టే అంతటి స్థాయికి ఎదిగిన వారు. పెద్ద పెద్ద మహానుభావులు ఈరోజు మనం వాళ్ళ బుక్స్లోనూ అలాగే టీవీల్లోనూ సినిమాల్లోనూ చూస్తూ ఉన్నాం. కానీ వారి జీవితాన్ని మనం వెనక్కి వెళ్ళి తెలుసుకుంటే చాలా కింద స్థాయి నుంచి ప్రారంభమై ఉన్నత శిఖరాలకి ఎదిగిన వాళ్ళే. మరి మీరు ఎందుకు కాలేరు? కాతే మనలో ఉన్నది ప్రయత్న లోపము. ఈ గుణాలు మనం అలవాటు చేసుకుని ప్రయత్నిస్తే విజయం మీ వెంటే. ఆ మహానుభావుల్లో మీరు కూడా ఒకళ్ళగా ఉండి తీరుతారు. ప్రయత్నం చేసి చూడండి, దాని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎన్నిటికీ తోడు దైవానుగ్రహం కూడా ముఖ్యం. మానవ ప్రయత్నం చేస్తూ దైవాన్ని నమ్ముతూ మనం ఎదురుకు వెళితే దేన్నైనా కూడా సాధించగలుగుతాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.